అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు జీతాలు పెన్షన్ల సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే అందులో అన్ని జిల్లాలు టెరిటరీలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం సెలవు రోజు అయినప్పటికి కూడా బిల్లుల్లో మూమెంట్ రావచ్చు. అలాగే బిల్లులు ఈక్యూబేర్కి వెళ్ళొచ్చు. ఈక్యూబేర్కి వెళ్ళిన బిల్లు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వచ్చు. వాటికి పెన్షన్లు జీతాలు కూడా జమ అయ్యే అవకాశాలు కూడా మనకి ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఉన్నాయి. అయితే మనకి ఎప్పుడు కూడా సెలవు దినాల్లో బిల్లుల కదలిక ఎప్పుడైతే వచ్చేది కానీ ఈ బిల్లులు జమ అయితే అయ్యేది కాదు. అయితే మనం గమనించినట్లయితే ఈరోజు 3 గంటల సమయం నుంచి మనకి ఈ జీతాలు పెన్షన్ల బిల్లుల్లో కదలిక వచ్చింది. దాదాపుగా బిల్లులన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి చేరుకోవడం జరిగింది. దాదాపుగా ఇక్కడ మనకి వాట్సాప్ గ్రూప్లో చాలామంది పెన్షనర్స్ ఉద్యోగులు తెలియజేశారు. చాలా జీతాల బిల్లు కానీ పెన్షన్ బిల్లు కానీ అన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి వెళ్ళాయి. నేను కూడా చాలా బిల్లు చెక్ చేశాను. దాదాపుగా చెక్ చేసిన బిల్లు అన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి వెళ్ళి ఉన్నాయి. కాబట్టి ఈరోజు అయితే బిల్లులో కదలిక వచ్చింది. ఇది సాయంత్రానికి అన్ని బిల్లులు కూడా దాదాపుగా ఈక్యూబేర్కి చేరే అవకాశం ఉంది. మొత్తం మీద వాటి యొక్క బ్యాచ్ నెంబర్స్ కూడా ఈరోజు రాత్రికి అర్ధరాత్రి సమయంలో జమ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి కానీ ఈరోజు అర్ధరాత్రి నుంచి కానీ ఈ బిల్లులో కదలిక వచ్చిన వారందరికీ కూడా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడక్కడ ఇంకా కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా మనకి కొద్దిగా ఆలస్యంగా అయినా సరే వారికి జమ అయ్యే అవకాశం ఉంది. రేపు మొత్తం మీద 2వ తేదీ రాత్రిలోపు అందరికీ దాదాపుగా 80% పైనే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది తర్వాత మరింత సమాచారంతో తర్వాత వీడియోలో కలుద్దాం.